పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. హలో అత్తగారు, బాగున్నారా? మీరు మీ 75వ సంవత్సరం జన్మదిన శుభాకాంక్షలు. గోదత్త. నీకు నా తరపున, నాకు మా వారి తరపున, మా కౌండిన్య తరపున, మొత్తం మా కుటుంబం తరపున నీకు ఈ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హలో అమ్మమ్మ, మీరు ఎలాగా ఉన్నారు? హ్యాపీ బర్త్డే టు యూ. 75వ జన్మదిన శుభాకాంక్షలు గోదత్త. హలో అమ్మమ్మ, మీరు బాగున్నారా? హ్యాపీ బర్త్డే చెప్పడానికి ఈ వీడియో తయారు చేస్తున్నాను. మందార గంధ సుందర సునయన సుప్రజయ పరిమళ భరితమైన ప్రమీలకు ఆలియాస్ గోదత్తకు వందనాలు, అభివందనాలు, ఆనంద తాండవాలు మరియు జన్మదిన శుభాకాంక్షలు. గోదమ్మనే హ్యాపీ 75 ఇయర్స్ హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే ఆయమ్మ. ఇంకా ఎన్నో ఇలాంటి పుట్టినరోజులు అందరితో కలిపి సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. మేము చిన్నప్పుడు పెద్దక్కయ్య అని పిలిచేవాళ్ళము. మాకు బుద్ధి తెలిసి చాలా పెద్దయినంత వరకు మాకు పెదనాన్న కూతురు అని తెలియదు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన, తండ్రి దేశం కోసం తిరిగిన, నానమ్మ తాతయ్య ముగ్గురు చిన్నాయనలు చిన్నమ్మల ఆదరణలో అల్లారుముద్దుగా పెరిగింది. ఆమెకు ఒక మరొక పేరు ప్రమీల. ప్రమీల అంటే మనసు గట్టించడం. ఆమెను పీసిరాసి అని కొందరు అనేవాడు. తనకు మనసుకు నచ్చితే ఎంతైనా ఎవరిని లెక్క చేయకుండా ఇచ్చేవాడు. తాను అనుకున్నది సాధించే ఘనత ఆమెలో ఉంది. కాబట్టి ప్రమీల అని నామం సార్థకం చేసింది. ప్రమీల నామధేయం ప్రథమం మహిళా సంతానం వంశాంకురం ప్రవచనం జీవన చరితం. వందనం అభివందనం ఓ మాతృమూర్తి, నీకు వందనం అభివందనం. సహనానికి సూచిక, ప్రేమకు ప్రతీక, ఆప్యానికి అభిసారిక. వందనం అభినందనం ఓ మాతృమూర్తి, నీకు వందనం అభివందనం. Grandmom is very good. She'll cook food for us. When my mom dad go for work, she'll take care of us. She'll keep safely things. మేము ఇంత షార్ట్ నోటీస్ తోటి మేము రాలేకపోతున్నాము. మా రిప్రజెంటేటివ్ మీ కూతుర్ని మీ దగ్గరికి పంపిస్తున్నాము. సో మేము త్వరగా వచ్చినప్పుడు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాము. మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చుట్టాలలో డిగ్రీ చేసిన మొదటి అమ్మాయి అక్కయ్య. రెడ్డి కాలేజీలో బిఏ చదివినప్పటి బిఏ పట్టం పొందినప్పటికీ కూడా ఏనాడు చదివినా నేను బిఏ చదివినా అని గర్వపడలేదు. మీ హెల్త్ మంచిగా పెట్టుకోండి. ఆ గోదాదేవి కేశవునికి ప్రతీక. ఈ గోదాదేవి కేశవరావు పుత్రిక. ఆ గోదాదేవి రంగనాథునికి సహచరి. ఈ గోదాదేవి రంగారావుకి సహోదరి. ఆ గోదాదేవి కృష్ణునికి ప్రియురాలు. ఈ గోదాదేవి సీతారామునికి జవరాలు. వందనం అభివందనం ఓ మాతృమూర్తి, నీకు వందనం అభివందనం. వందనాలు అభివందనాలు నీ జన్మదిన సందర్భంగా. గోదత్తకు మరియు
బంధుమిత్ర సపర్వానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా తరపున శుభాకాంక్షలు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడానికి. ఈ వీడియో మెసేజ్ ద్వారా కన్వే చేయడం హ్యాట్స్ ఆఫ్ టు ప్రసాద్ డిఫరెంట్ కాన్సెప్ట్కి. ఉమ్మడి కుటుంబంలో కోడలుగా ఒదిగిపోయింది. చుట్టాల్లోనే అసాధ్యురాలుగా ముగ్గురు మరదలు ఉమ్మడి కుటుంబాన్ని గడగడలాడించిన చూడమ్మ గారి క్రింద అణుపుగా ఒక్క మాట కూడా తల్లిగారింటికి తేకుండా గడిపింది. అంగబలం అర్ధబలం ఉన్న పుట్టింటి అండ ఉన్నా కూడా 5 పిల్లల పెంపకంలో ముఖ్యంగా కమలమ్మతో మానసిక ఒత్తిడికి గురయ్యింది. ఓర్పుతో సంసారాన్ని గడిపింది. ఇల్లు కాదు విశాలంగా కావాల్సింది మనసు అనడానికి ఉదాహరణ అక్కయ్య. ధరణికి గిరి భారమా, గిరికి తరువు భారమా, తల్లికి పిల్ల భారమా అని ఆ చిన్ననాటి సినిమాలో పాట గుర్తొస్తుంది. దాదాపు రెండవ బిడ్డ కమలమ్మ చనిపోయినప్పుడు చనిపోకముందు పుట్టిన కొద్ది రోజులలోనే నిలోఫర్ హాస్పిటల్కి వెళ్ళి అయినా కూడా మెదడు కావలసినంత శిశువులో పెంపొందింపబడలేదు. అటువంటి బిడ్డను పుట్టిన కొద్ది రోజుల నుండి దాదాపు 40 సంవత్సరాల వరకు ఎందుకు సాగుతుంది ఈమె అని వేరే వాళ్ళు అనుకునేవాళ్ళు. అయినా ఎన్ని బిడ్డ అయినా 40 సంవత్సరాలు సాకిన ఘనత గోరక్కకే ఉంది, మరి ఎవరికి లేదు. ముత్యాల లాంటి ముగ్గురమ్మల పుత్రిక, రత్నాల లాంటి 6 సంతానానికి మాతృమూర్తిక, సహనానికి ప్రతీక. రియల్గా గోదత్తను చూస్తే దట్ పేషెన్స్, చదువు విషయంలో కానీ, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం విషయంలో కానీ, కమలమ్మని దగ్గరుండి పెంచడంలో కానీ, ఇవన్నీ ది హైట్స్ దట్ సహనానికి ప్రతీక అని చెప్పేసి చెప్పగలుగుతారు. దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ ఐ కెన్ సే కాన్ఫిడెంట్లీ. అలాగే చాలా విషయాలలో ఏదైతే నేను ఇప్పుడు చెప్పానో రియల్లీ దట్స్ ఆల్ తనకు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేందుకు వచ్చిన వర్డ్స్ నా మైండ్ నుంచి వచ్చాయి. ఒక పాట. భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచేటి రోజు. టుడే షీ మస్ట్ బి అ వెరీ హ్యాపీ ఉమెన్. ఓకే, తన పిల్లగాళ్ళు మన్మరాళ్ళంతా చాలా ఎదిగి మంచి యోగులు అవుతున్నారు. ఐ విష్ హర్ లాంగ్ లైఫ్. అండ్ వాళ్ళ మన్మరాళ్ళు కూడా బాగా సెటిల్ అయ్యి ఎదిగి వాళ్ళ చిల్డ్రన్తో సంతానంతో అభివృద్ధి చెందాలి, మంచిగా ఉండాలి, హ్యాపీ అండ్ పీస్ఫుల్గా ఉండాలి. అండ్ గోదత్త తొందరగా తాతమ్మ కావాలి అని విష్ చేస్తున్నాను. నా విషయంలో ఒక సంఘటన చెప్తాను. మేము ఇరాన్లో ఉన్నప్పుడు గోపిని హైదరాబాద్ సెయింట్ పాల్ స్కూల్లో జాయిన్ చేయాలి. స్కూల్ ఏమో జూన్లో తెరుస్తారు, నేనేమో అక్టోబర్లో ఇండియాకి వస్తాను. వాడిని ఎక్కడ ఉంచాలి? జయక్క దగ్గర అలవాటు, వసంతరజని దగ్గర ఉండడానికి వీలు కాదు. ఏం చేయాలి అన్న సమస్యలో ఉన్నప్పుడు అక్కయ్య, నేను ఉంచుకుంటాను, మా ప్రసాద్తో వాడు స్కూల్కు పోతాడు, వారం రోజులు జయమ్మ ఉండిపోతే వాడే ఇక్కడ అలవాటు అవుతాడు అన్నది. 5 పిల్లలను చూస్తూ కూడా వాడిని ఉంచుకోవడానికి సిద్ధమైంది. ఇది ఆమె గొప్పతనం. మేము ఇండియాకి రాలేకపోయాము ఈసారి, కానీ మీరు అమెరికాకి వచ్చి మా ఇంటి చూసి మా ఇంట్లో ఉండి మేము చాలా కోరుకుంటున్నాము. ఇక్కడ స్టడీస్ అంతా బాగా వెళ్తున్నాయి, అంతా బాగుంది. మీరు ఈరోజు బాగా ఎంజాయ్ చేయండి. గోదత్త వాళ్ళ ఫ్యామిలీ తోటి బర్కత్పురాలో 30 ఏళ్ళ పైన ఉన్నాము. ఐ హ్యావ్ వెరీ ఫాండ్ మెమరీస్ ఆఫ్ లివింగ్ టుగెదర్. అసలు గోదత్త గురించి మాట్లాడితే ఫస్ట్ బర్కత్పుర గురించి మాట్లాడాలి. బర్కత్పురాలో పక్క నుంచి
కేశవరావు తాత గారు, పెదనాన్న, ఆయమ్మ, చెక్కన్న, నీర్జక్క, హరితక్క ఒకవైపు ఉంటే ఇంకొక పక్క నుంచి గోదత్త, సీతారామయ్య, మాధవదినే, వాణి, రాణి అండ్ ప్రసాద్. దీంట్లో ఒకటే భరోసా, ఎవరున్నా లేకున్నా మధ్యాహ్నం వరకు బర్కపురాకి వెళ్తే ఈ మినిమం గ్యారంటీ ఆఫ్ టీ అండ్ టిఫిన్ గోదత్త నుంచి వస్తుందని. ఎలాగైతే సినిమా అల్లరి నరేష్ సినిమాకి వెళ్తే మినిమం గ్యారంటీ కలెక్షన్ ఎట్లుంటుందో అట్లా బర్కపురాకి వెళ్తే ఈ మినిమం గ్యారంటీ. ఓ పక్క నుంచి మెగాస్టార్ ఆర్ మహేష్ బాబు సినిమా లాగా అక్కడ ఆయమ్మ ఉంటే ఇక్కడ నుంచి గోదత్త సపోర్ట్ ఆల్వేస్ ఉండేది. సో దిస్ ఇస్ ద వే షీఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ ఆఫ్ అస్. Shilku, tasty food like dosa idli. ఆమె మెయిన్ క్వాలిటీస్ సహనశీలత అండ్ చాలా ఆప్యాయంగా ఉంటుంది. ఇప్పుడు మనం స్విగ్గీ చూస్తున్నాం, హంగర్ సేవియర్ అని స్విగ్గీ వాడు వెనుక రాసుకొని ఉంటాడు. మాకు 30 years, మాకు 1970s 40 years బ్యాక్ గోదత్త వాజ్ లైక్ అ హంగర్ సేవియర్. సాయంత్రం స్కూల్ నుంచి రాగానే వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళ కిచెన్ నుంచి వాసన వస్తుండే, పులి దోశలు కానీ లేకపోతే పోప్ బియ్యం కానీ. అండ్ మేమంతా వెయిట్ చేస్తుండే ఎప్పుడు అది ప్రిపేర్ అవుతుంది, మాకు ఎప్పుడు సర్వ్ చేస్తుందని. అందరం పిల్లలు, పెద్దలు, తాతగారి దగ్గర నుంచి అందరం వెయిట్ చేస్తుండే. సో షీ నెవర్, షీ మేడ్ ఇనఫ్ టు సర్వ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ కీప్ అస్ ఆల్ హ్యాపీ. ఇటు హైదరాబాద్ సిటీలో కూడా ఆమెతో అందరి కుటుంబ వ్యవస్థలో కలిసిమెలిసి తిరిగేది. ఇక గ్రామీణ తర్వాత ఆమె తోటల్లో ఒక అనసూయ మొదలగానే పరమోపందించింది. కానీ తక్కువ గారు, పిల్లల మంది బిడ్డలు పిచ్చిరెడ్డి, బిడ్డ ప్రమీల, వీళ్ళందరూ వాళ్ళ సహచరులు. ఇప్పటికీ ఆ తక్కువ గోదకెక్కడ ఉంది అని ప్రశ్నించేది. దీంతో మమతాలు రాగాలు ఎట్లుండేదో తెలిసేది. ఫంక్షన్స్లో ప్రతి విషయాన్ని నాకు చెప్పి సంప్రదించేది. నేను ఆమె కంటే చాలా చిన్నదాన్ని అయినా కూడా నాతోని సంప్రదించేది. మా బాబాయ్ అంటుండేవాడు, మీ అక్కకేం అదృష్టవంతురాలు, కొడుకు బాగా చూసుకుంటాడు అని. తండ్రి మాట నిజం చేస్తూ కమలమ్మను బాగా చూశాడు. తల్లిని కూడా ఆదరిస్తూ ప్రేమతో ఈ ఫంక్షన్ చేస్తున్న ప్రసాద్, అపర్ణలకు అనేక మంగళాశాసనం. అండ్ ఫైనల్లీ ఐ అప్రిషియేట్ ద ఎఫర్ట్స్ టేకెన్ బై మాధవదినే, వాణి, రాణి వచ్చిందో లేదో తెలియదు, రాణి అండ్ ప్రసాద్ ఈ ఎఫర్ట్స్ చేయటం. ఒక పక్క నుంచి అపర్ణ, తర్వాత వాళ్ళ పిల్లలు, ఎవ్రీబడి. ఐ సిన్సియర్లీ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ ఇన్ కండక్టింగ్ టుడేస్ ఈవెంట్. ఇలాంటి ఫంక్షన్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మళ్ళొకసారి థింగ్స్ 3 cheers to all and గోదత్త వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ పుట్టినరోజు వేడుకల్లో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా పరోక్షంగా ఈ విధంగా శుభాకాంక్షలు తెలియజేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించినందుకు ప్రసాద్కి మెనీ థ్యాంక్స్. Happy birthday, Nani. Wish you a very happy and healthy long life. Happy birthday, Amma. మళ్ళీ హ్యాపీ బర్త్డే, త్వరకాలంలో కలుద్దాం. ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ.